అందరికీ శుభోదయం అండి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయండి. మన విజయవాడలో సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ పక్కనున్న శివాలయంలో సీతారామ కళ్యాణ మండపం ఉందండి. అందులో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 8 వరకు ఒక అరగంట అటు ఇటుగా సమయం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది గాయని గాయకులు వచ్చి చక్కగా స్వామివారికి ఈ కీర్తనలన్నీ పాడి ఈ నెల రోజుల పాటు చాలా ఉత్సవంగా జరుపుతున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి చక్కగా ఈ కీర్తనలు అన్నీ విని స్వామివారి ఆశీర్వచనం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. కంకిరటరే పన్నెలవాడు వాడిగో కంకిరటరే పన్నెలవాడు పైడి మోలము కటారు పరుచులవాడు వాడిగో కంకిరటరే పన్నెలవాడు పైడి Come
శ్రీ వెంకటేశుడు చిగురు మోరివాడు శ్రీ వెంకటేశుడు తనుగల వేమంగ తాడినడవాడు చిగురు మోరివాడు శ్రీ వెంకటేశుడు తనుగల వేమంగ తాడినడవాడు కంటిరనే కన్నెలవాడు ఐడి మోనము కనాడు వరుణవాడు కంటిరనే వాడిగో కంటిరనే వాడిగో కంటిరనే సార్ బాగుంటారు ఇతడొకడే సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిద్ధకమలాడు శ్రీ వెంకటేశుడు సిద్ధకమలాడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిద్ధకమలాడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు పరమయోగులకు భావనిధానము అదయ నిద్రాదుల కైసయము పరమయోగులకు భావనిధానము అదయ నిద్రాదుల కైసయము కౌగిటి సౌఖ్యము కౌగిటి సౌఖ్యము శివుల సంగే శ్రీ వెంకటేశుడు కౌగిటి సౌఖ్యము శివుల సంగే శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిద్ధకమలాడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు కలిగి యశోదకు కన్నమాలికము తలచిన కరిగిని తగుదేకు కలిగి యశోదకు కన్నమాలికము తలచిన కరిగిని తగుదేకు
కదిలిన మౌనములకు తపముల సఫలము ముగులు వేకులకు మూలము కదిలిన మౌనములకు తపముల సఫలము ముగులు వేకులకు మూలము సకల దేవతలకు నారాయణుడు హనుమాచార్య గారు అద్భుతమైనటువంటి మంగళహారతి ఇస్తున్నారు. సురటి రాజుని చక్కని సంగీతం. సర్వాత్మకునకు ధర్మస్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు జయ మంగళము గరుడనకు ఆదికి నాదైన దేవున కనకున కంబోజనామున కాడి ఉమంబైన జగదాధారమూర్తికి ఆదికి నాదైన దేవున కనకున కంబోజనామున కాడి ఉమంబైన జగదాధారమూర్తికి సామాధికార జయ జయ
గరుడధ్వజునకు మంగళము గరుడధ్వజునకు మంగళము గరుడధ్వజునకు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 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 ఓం శాంతి శాంతి శాంతి. వెంకటేశ్వర భోగభాగ్య ఆయురారోగ్యాలు కలగ చేయాలని నేను సర్వేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.